ఏ ఫండమెంటల్ రైట్కి సంబంధించింది? రైట్ టు రిలీజియన్, మత స్వేచ్ఛా హక్కు. రైట్ టు రిలీజియన్, మత స్వేచ్ఛా హక్కు కొంచెం ఇంపార్టెంట్ అండి. దీనిలో 4 ఆర్టికల్స్, చిన్న చిన్న ఆర్టికల్సే. ఈ 4 ఆర్టికల్స్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది చాలాసార్లు ఏదో ఒక ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటాడు. దీనికి సంబంధించినటువంటివి చిన్న ఆర్టికలే, చిన్న ఫండమెంటల్ రైటే, ఈజీగా గుర్తుండిపోతుంది. 25 నుంచి 28. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్, రైట్ టు కల్చర్ అండ్ సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అంటే ఏంటి? రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అంటే వాళ్ళ యొక్క సంస్కృతిని మరియు వాళ్ళ యొక్క లిపిని మరియు వాళ్ళ యొక్క భాషను పరిరక్షించుకోవచ్చు అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 29 మరియు 30 అనేటువంటి ఆర్టికల్స్. ఒకసారి చూద్దాం. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు, విద్యా విషయపు హక్కు, కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్, కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్, సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్టికల్స్ చెప్తున్నాయి? 29 నుంచి 30. 29, 30 అనేటువంటి ఆర్టికల్స్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్కి సంబంధించినటువంటివి. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అనేటువంటి వాటికి సంబంధించినటువంటివి. బ్రాడ్గా చెప్పాలి అంటే ఈ సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అనేటువంటిది ఈ 29, 30లో ఉండేటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి బ్రాడ్గా చెప్పాలి అంటే మైనారిటీస్ని ఉద్దేశించినటువంటివి. ఎవరికి సంబంధించినవండి? మైనారిటీస్కి ఉద్దేశించినటువంటివి. మైనారిటీస్ అనేటువంటి వాళ్ళ గురించి అసలు ఎవరు మైనారిటీ అంటే దానికి రాజ్యాంగంలో ఎక్కడా కూడా నిర్వచనం లేదు. మైనారిటీ అనేటువంటి దాని గురించి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది డెఫినేషన్ ఇవ్వలేదు. ఎవరు మైనారిటీ అవుతారు అనేటువంటి దాని గురించి రాజ్యాంగంలో ఎక్కడా కూడా నిర్వచనం లేదు. మరి ఎక్కడ నిర్వచనం ఉంది అంటే మైనారిటీస్ డెఫినేషన్ ఎవరిచ్చారు అంటే పార్లమెంట్ ఇచ్చింది. పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఇచ్చింది. మళ్ళీ చెప్తాను చూడండి. మైనారిటీ అనేటువంటి దానికి సంబంధించి అర్థం లేకపోతే నిర్వచనం ఎవరిచ్చారు? పార్లమెంట్ ఇచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడైనా మైనారిటీ అనేటువంటి పదం ఉందా? లేదు. మళ్ళీ చెప్తాను చూడండి. మైనారిటీ అనేటువంటి పదం రాజ్యాంగంలో లేదు. మైనారిటీ అనేటువంటి పదానికి సంబంధించినటువంటి నిర్వచనం రాజ్యాంగంలో లేదు. ఎవరు మైనారిటీస్ అవుతారు అనేటువంటి విషయం రాజ్యాంగంలో లేదు. మరి మైనారిటీస్ ఎవరు? వాళ్ళు మైనారిటీస్ అంటే నిర్వచనం ఏంటి? ఎవరెవరు మైనారిటీస్ కేటగిరీ కిందకు వస్తారు అనేటువంటిది పార్లమెంట్ అనేటువంటిది చెప్పింది. పార్లమెంట్ అనేటువంటిది ఒక చట్టం చేసి మైనారిటీస్ అనేటువంటి వాళ్ళని 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. మైనారిటీస్ అనేటువంటి వాళ్ళని 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. వాళ్ళు ఎవరు అంటే రిలీజియస్ మైనారిటీస్, మతపరమైనటువంటి మైనారిటీలు. రెండోది ఏంటి అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్, భాషా సంబంధమైనటువంటి మైనారిటీలు. మైనారిటీ అంటే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు అని తెలుగులో. మైనారిటీ అంటే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు అని. మరి పార్లమెంట్ అనేటువంటిది మైనారిటీస్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసింది? 2. మత సంబంధమైనటువంటి మైనారిటీలు, భాషా సంబంధమైనటువంటి మైనారిటీలు. రిలీజియస్ మైనారిటీస్ అంటే ఎవరు అంటే ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు 50% కంటే కూడా తక్కువగా ఉంటే, ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు 50% కంటే కూడా తక్కువగా ఉంటే, 50% కంటే తక్కువగా ఉన్నటువంటి మతాలన్నీ కూడా ఏ మతాలని పిలుస్తాం? మైనారిటీ మతాలు అని పిలుస్తాం. ఆ మతానికి సంబంధించినటువంటి పాపులేషన్
మొత్తం పాపులేషన్లో 50% కంటే తక్కువగా ఉంటే వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే మైనారిటీ మతాలు అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఆ భాషను మాట్లాడేటువంటి వ్యక్తులు మొత్తం పాపులేషన్లో 50% కంటే తక్కువగా ఉంటే వాళ్ళని భాషా సంబంధమైనటువంటి మైనారిటీలు అంటాం. ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం జనాభాలో 50% కంటే తక్కువగా ఉంటే, అంటే ఆ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మొత్తం పాపులేషన్లో 100 మంది ఉన్నారు అనుకోండి, ఆ 100 మందిలో 49 మంది ఫాలో అయినా కూడా ఆ మతం ఏ మతం? మైనారిటీ మతం. 51 మంది ఫాలో అయితే మెజారిటీ మతం. అంటే సగం కంటే తక్కువ మంది ఫాలో అవుతూ ఉంటే అటువంటి మతాలని మైనారిటీ మతాలు అని, సగం కంటే ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటే అటువంటి భాషలని మైనారిటీ భాషలు అని పిలవడం జరుగుతుంది. దేనికైనా కట్ ఆఫ్ ఎంత? 50%, సగము. ఎంతండి? సగం. ఇక్కడ చూడండి, రిలీజియస్ మైనారిటీస్ అనేటువంటివి మత సంబంధమైనటువంటి మైనారిటీలు. భారతదేశం మొత్తంలో కూడా మతాలు ఎన్నున్నాయి? మతాలు అనేటువంటివి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పారసీకులు. అంతేనా? 7 మతాల వాళ్ళు ఉంటారు. మరి ఈ మతాలలో మెజారిటీ పాపులేషన్ అనేటువంటిది ఎక్కువ మంది ఫాలో అయ్యేటువంటి మతం ఏంటి? హిందూ. అప్రాక్సిమేట్లీ 82% పాపులేషన్ హిందూ మతాన్ని ఫాలో అవుతుంది. మరి హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారు 82 అంటే మిగిలిన అన్ని మతాలు కలిపి కూడా ఎంత శాతం? 18%. అంటే ఎక్సెప్ట్ హిందూ మతం, మిగిలిన మతాలన్నీ కూడా ఏ మతాలు? మైనారిటీ మతాలు. ఓకేనా? 50% కంటే తక్కువ మంది ఫాలో అవుతూ ఉంటే ఆ మతాలని ఏమని పిలుస్తాం? మైనారిటీ మతాలు. ఇక్కడ దేనిని కన్సిడర్ దేన్ని యూనిట్గా తీసుకున్నాము అంటే కంట్రీని యూనిట్గా తీసుకున్నాం. మత సంబంధమైనటువంటి మైనారిటీలను లెక్కించేటప్పుడు దేశాన్ని యూనిట్గా తీసుకుంటాం, కంట్రీని యూనిట్గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ రాష్ట్రం కాదు, దేని ఆధారంగా మత సంబంధమైన మైనారిటీలు లెక్క కడుతున్నాం? దేశం. మన దేశం మొత్తంలో 82% హిందువులు ఉన్నారు. మరి మిగతా మతాల వాళ్ళందరూ కూడా 18% ఉన్నారు. అంటే మిగతా మతాల వాళ్ళందరూ కూడా మైనారిటీ మతాలు. అంటే మత సంబంధమైనటువంటి మైనారిటీలను లెక్క పెట్టేటప్పుడు దేశాన్ని యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడికి రండి. భాషను మాట్లాడేటువంటి వాళ్ళు దేశమంతా కూడా మెజారిటీ అందరూ ఒకే భాషను మాట్లాడుతున్నారా? దాదాపు 5,000 కంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నారు భారతదేశంలో. మరి ఈ భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలనే భాష ఆధారంగా డివైడ్ చేయడం జరిగింది. భాష ఆధారంగా డివైడ్ చేశారు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో అధికార భాషలు అనేటువంటివి మారిపోతూ ఉన్నాయి. అటువంటప్పుడు భాషాపరమైనటువంటి మైనారిటీలను కన్సిడర్ చేయాలి అంటే మొత్తం దేశాన్ని యూనిట్గా తీసుకుంటే కన్సిడర్ చేయలేము. అందుకని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని భాషాపరమైనటువంటి మైనారిటీస్ని గుర్తించడం జరుగుతుంది. భాషాపరమైనటువంటి మైనారిటీస్ని, లింగ్విస్టిక్ మైనారిటీస్ని గుర్తించడానికి దేనిని యూనిట్గా తీసుకుంటున్నారు అంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటున్నారు. భాషాపరమైనటువంటి మైనారిటీస్ని లెక్కగట్టడానికి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటున్నాం. మత సంబంధమైనటువంటి మైనారిటీస్ని లెక్కగట్టడానికి దేశాన్ని యూనిట్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ భాష ఏంటి? తెలుగు. దాదాపు ఈ తెలుగు భాష అనేటువంటి దాన్ని 95% పీపుల్ మాట్లాడతారు. మరి తెలుగు తప్ప మిగతా మాట్లాడే భాషలన్నీ కూడా ఏ భాషలు? మైనారిటీ భాషలు. ఓకేనా? అంటే ఈ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటే మెజారిటీ భాషలు, 50% కంటే తక్కువ మంది మాట్లాడేటువంటి భాషలు మైనారిటీ భాషలు అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూసుకోండి. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఏం మాట్లాడతారు? ఉర్దూ. అంటే ఉర్దూ ఏం భాష? అక్కడ మెజారిటీ భాష. ఉర్దూ తప్ప మిగతా భాషలు ఏ భాషలు? మైనారిటీ భాషలు. ఉర్దూ తప్ప మిగిలిన భాషలు ఏ భాషలు? మైనారిటీ భాషలు. అదే
ఇక్కడ గుజరాత్ లాంటి రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ మెజారిటీ భాష ఏంటి? గుజరాతీ. గుజరాతీ తప్ప మిగిలిన భాషలు ఏంటి? అంటే దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకోవట్లేదు. భాషాపరమైనటువంటి మైనార్టీలు లెక్క కట్టాలి అంటే దేని యూనిట్గా తీసుకుంటున్నారు? రాష్ట్రాన్ని, స్టేట్ని. అదే మత సంబంధమైనటువంటి మైనార్టీలు కన్సిడర్ చేయాలంటే దేని యూనిట్గా తీసుకుంటున్నారు? దేశాన్ని. మరి ఈ మైనారిటీస్ అనేటువంటి వాళ్ళ యొక్క డివిజన్ ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది. ఒక చట్టం ద్వారా మైనారిటీస్ అంటే ఎవరు అనేటువంటి దానికి డెఫినేషన్ ఇచ్చింది. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా మైనారిటీ అనేటువంటి దాన్ని డిఫైన్ చేయలేదు, మైనారిటీ అనేటువంటి పదాన్ని నిర్వచించలేదు. పార్లమెంట్ ఎలా డిఫైన్ చేసింది అంటే ఒక మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు 50% మంది తక్కువ, 50% కంటే తక్కువగా ఉంటే ఆ మతాన్ని మైనారిటీ మతము అని, ఒక రాష్ట్రంలో ఒక భాషను మాట్లాడే వాళ్ళు 50% కంటే తక్కువ మంది ఉంటే ఆ భాషని మైనారిటీ భాష అని పిలవడం జరుగుతుంది. అంటే మైనారిటీలు అనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కు ఏంటండి? మైనారిటీలకు సంబంధించిన ప్రాథమిక హక్కు ఏంటి? సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. అదే కదా చెప్తున్నాను, బ్రాడ్గా అని చెప్పాను. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు ఎవరికి సంబంధించిన హక్కు? మైనారిటీలకు సంబంధించినటువంటి హక్కు. ఈ హక్కు 29, 30 అనేటువంటి ఆర్టికల్స్ ఎవరికి సంబంధించినటువంటివి అంటే మైనారిటీస్కి సంబంధించినటువంటి హక్కు. దాంట్లో ఆర్టికల్ 29 అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటిది చూద్దాం. ఆర్టికల్ 29, ఆర్టికల్ 29 అనేటువంటిదండి. ఇక్కడ చూడండి, ఎనీ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. మళ్ళీ చూడండి ఏముంటుంది, నేను మక్కీ చెప్తున్నాను. ఆర్టికల్లో ఏముంటుంది అంటే any section of Indian citizen have the right to protect their culture, their language, their script. అంటే భారతదేశంలో నివసించేటువంటి ఏ వ్యక్తి అయినా తమ యొక్క భాషని, తమ యొక్క సంస్కృతిని, తమ యొక్క లిపిని రక్షించుకోవచ్చు అంటుంది. ఏ ఆర్టికల్ అండి? 29. ఇక్కడ మైనారిటీ అని చెప్పిందా, లేకపోతే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు అని చెప్పిందా? ఏమని చెప్పింది? ఎనీ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ హ్యావ్ ద రైట్ టు ప్రొటెక్ట్ దేర్ రిలీజియన్, ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్, ప్రొటెక్ట్ దేర్ కల్చర్, ప్రొటెక్ట్ దేర్ స్క్రిప్ట్. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా, భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా తమ యొక్క భాషని, తమ యొక్క లిపిని, తమ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు అంటుంది. ఏ ఆర్టికల్? 29. భాష, లిపి, సంస్కృతి అనేటువంటి దానిని పరిరక్షించుకోవచ్చు. ఎనీ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ హ్యావ్ ద రైట్ టు ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్, ప్రొటెక్ట్ దేర్ స్క్రిప్ట్, ప్రొటెక్ట్ దేర్ కల్చర్. ఓకేనా? భారతదేశంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ యొక్క భాషని, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు అంటుంది. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 29 అనేటువంటిది. ఇక్కడ ఆర్టికల్ 29 అనేటువంటి దానిలో అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమని చెప్పింది అంటే, సుప్రీంకోర్టు అనేటువంటిది ఏమని చెప్పింది అంటే ఆర్టికల్ 29 నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు మైనారిటీస్, ఆర్టికల్ 29 బిలాంగ్స్ టు ఓవరాల్ ఇండియన్ సిటిజన్స్. ఎవరో మైనారిటీలకు మాత్రమే ఉద్దేశించింది కాదు, ఇది భారతీయులు అందరికీ ఉద్దేశించింది ఆర్టికల్ 29. అందుకే భారతీయులందరూ తమ భాషను పరిరక్షించుకోవచ్చు, తమ యొక్క లిపిని పరిరక్షించుకోవచ్చు, తమ యొక్క సంస్కృతిని కూడా పరిరక్షించుకోవచ్చు. బ్రాడ్గా చెప్పాలి అంటే 29, 30 ఆర్టికల్స్ అనేటువంటి మైనారిటీస్వే.
కానీ 29 ఆర్టికల్లో రాజ్యాంగం రాసేటప్పుడే ఇక్కడ ఏం రాశారు అంటే ఎనీ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అన్నారు కాబట్టి, భారతీయ అందరూ అన్నారు కాబట్టి, ఇక్కడ ఏదో ఒక మైనారిటీస్ భాషనే కాదు, మెజారిటీ ప్రజలు కూడా తమ యొక్క భాషని, తమ యొక్క లిపిని, తమ యొక్క సంస్కృతిని రక్షించుకోవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 29 అనేటువంటిది. 29 ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రతి వ్యక్తి కూడా తమ యొక్క భాష, తమ యొక్క లిపి, తమ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు అంటుంది ఆర్టికల్ 29 అనేటువంటిది. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 30 అంటే నేను ఆర్టికల్ 29 అనేటువంటిది మైనారిటీస్కి మాత్రమే ఉద్దేశించిందా, అందరికీ ఉద్దేశించిందా? అందరికీ ఉద్దేశించింది. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగితే మాత్రం కింద ఆప్షన్స్ అనేటువంటి దాన్ని చూడండి. కింద ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కు మైనారిటీస్కు ఉద్దేశించింది అంటే ఏ హక్కు చెప్పాలి? సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అని చెప్పాలి. మైనారిటీస్కు మాత్రమే ఉద్దేశించినటువంటి ప్రాథమిక హక్కు అంటే ఏం చెప్పాలి? సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. అలా ఇచ్చి ఒక్కోసారి ఈ క్రింది వాటిలో ఏ ఆర్టికల్ అనేటువంటిది మైనారిటీస్కు ఉద్దేశించినది అని ఇచ్చి 27, 28, 29, 30 అని 4 ఆర్టికల్స్ ఇచ్చారనుకోండి. ఈ క్రింది వానిలో ఏ ఆర్టికల్ అనేటువంటిది మైనారిటీస్కి ఉద్దేశించింది అని ఈ 4 ఆర్టికల్స్ ఇస్తే, పూర్తిగా మైనారిటీస్కి ఉద్దేశించినటువంటి ఆర్టికల్ 30 మాత్రమే. పూర్తిగా ఇంకా వేరే వాళ్ళకు సంబంధం లేదు ఆర్టికల్ 30తో. పూర్తిగా మైనారిటీస్కు మాత్రమే సంబంధించినటువంటి ఆర్టికల్ 30 అనేటువంటిది. అర్థమవుతుందని చెప్పేది. కింద ఆప్షన్స్ని ఫాలో అవ్వండి. ఆప్షన్స్లో ప్రాథమిక హక్కు ఏంటి అంటే సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. ఆర్టికల్ ఏంటి అంటే 30. ఒక్కోసారి హక్కు అని ఇవ్వకుండా, ఆర్టికల్ అని ఇవ్వకుండా ఈ క్రింది వానిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ మైనారిటీస్కు ఉద్దేశించినవి అని 23 నుంచి 24 ఆప్షన్ ఏ ఇచ్చి, 25 నుంచి 28 ఆప్షన్ బి ఇచ్చి, 29 to 30 ఆప్షన్ సి ఇచ్చి, ఆప్షన్ డి అనేటువంటిది 32 అని ఇచ్చాడు అనుకోండి. ఆప్షన్ ఏంటి? అర్థమవుతుందని చెప్పేది. కింద ఆప్షన్స్ను ఫాలో అవ్వండి. సుప్రీంకోర్టు ది 29 ఆర్టికల్కి ఒక డెఫినేషన్ అంటే ఎలాబరేట్ చేసింది, దాని యొక్క పరిధిని విస్తరించింది. ఇనీషియల్గా ఎవరి కోసం మాత్రమే అనుకునేవాళ్ళు మైనారిటీస్, కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? ఇక్కడ మైనారిటీస్ అని చెప్పలేదు, ఎనీ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అంది. కాబట్టి భారతీయులందరూ కూడా తమ యొక్క భాషని, తమ యొక్క లిపిని, తమ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు అని చెప్పింది. అని ఇది ఇండియన్స్ అందరికీ వర్తిస్తుంది 29 ఆర్టికల్ అని చెప్పింది సుప్రీంకోర్టు అనేటువంటిది. ఇది దేనికి సంబంధించింది? 29. నెక్స్ట్ ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు, అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు తమ యొక్క భాషని, తమ యొక్క లిపిని, తమ యొక్క సంస్కృతిని పరిరక్షించుకునేటువంటి క్రమంలో పరిరక్షించుకోవడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను కూడా స్థాపించుకోవచ్చు. దట్ మీన్స్ యూనివర్సిటీస్ను కూడా స్థాపించుకోవచ్చు. మైనారిటీస్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్ టు ప్రొటెక్ట్ దేర్ లాంగ్వేజ్, దేర్ కల్చర్ అండ్ దేర్ స్క్రిప్ట్. మళ్ళీ చెప్తాను చూడండి. మైనారిటీస్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, విద్యా సంస్థలని, దానితో పాటు యూనివర్సిటీస్ అనేటువంటి వాటిని, విద్యా సంస్థలని, యూనివర్సిటీస్ అనేటువంటి వాటిని, విద్యా సంస్థలని, యూనివర్సిటీస్ అనేటువంటి వాటిని
ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకు ఏర్పాటు చేసుకోవచ్చు? తమ యొక్క భాషని, తమ యొక్క లిపిని, తమ యొక్క సంస్కృతిని పరిరక్షించుకోవడానికి మైనారిటీలు విద్యా సంస్థలని, యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు తమ యొక్క భాషని, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే క్రమంలో విద్యా సంస్థలని, యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యా సంస్థలని, విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 30. చాలాసార్లు అడిగేటువంటి బిట్టి ఇదండి. మైనారిటీస్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది అంటాడు. ఏ ఆర్టికల్? 30. అంటే తమ యొక్క భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి యూనివర్సిటీస్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటుంది ఈ 30 అనేటువంటిది. ఇది ఒక పాయింట్ లాగా చెప్దాం. ఇంకొక పాయింట్ కూడా రాసుకుందాం. ఈ మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు ఒకసారి వినండి. ఇక్కడ మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను స్థాపించడంలో ప్రభుత్వాలు మెజారిటీ ప్రజలకు ఎలాగైతే కోఆపరేట్ చేస్తున్నాయో, మెజారిటీ ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో అవే ఫెసిలిటీస్ ఎవరికి కూడా ఇవ్వాలి? మైనారిటీస్ కూడా ఇవ్వాలి. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని స్థాపించడంలో, విద్యాలయాలు స్థాపించడంలో మెజారిటీ ప్రజలకు ప్రభుత్వాలు ఎటువంటి సౌకర్యాలైతే కల్పించాయో అటువంటి సౌకర్యాలే మైనారిటీ ప్రజలకు కూడా కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఎస్ఆర్ఎం కానీ, విఐటి లాంటి, అంటే విట్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి, యూనివర్సిటీస్ అనేటువంటివి స్థాపిస్తాము అంటే అమరావతిలో ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు పొలం ఇస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్ కల్పించినటువంటిదేగా, తక్కువ రేట్లకు ఇచ్చినటువంటిదేగా. అలాగే ఎవరైనా ఒక మైనారిటీ వాళ్ళు, అంటే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు, మైనారిటీ వాళ్ళు వచ్చేసి, అయ్యా మేము కూడా మీ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించాం, మాకు కూడా కొంత పొలం ఇవ్వండి అంటే వాళ్ళపైన వివక్షత చూపించడానికి లేదు. మిగతా వాళ్ళకి ఎలాగైతే పొలం ఇచ్చావో వీళ్ళకి కూడా అలాగే పొలం ఇవ్వాలి. లేదు, అయ్యా మేము మీ ప్రాంతంలో మేము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించుకొని